ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు దిక్కు లేకుండా పోయిందట. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న హరిప్రియ ఇప్పుడు నియోజకవర్గానికి చుట్టుచూపుగా వచ్చిపోతున్నారట. దీనికి తోడు ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు ఇల్లెందులో పర్యటిస్తుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. ఇప్పుడు నియోజకవర్గం అంతా కాంగ్రెస్ హవా నడుస్తుండటంతో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందట. ఇంతకు ఇల్లెందు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. బీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? అధికారంలో లేకపోవడంతో సైలెంట్ అయ్యారా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే చెప్పాలి. 9.5 పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, నాయకులు ఆడిందే ఆట, పాడిందే పాటలా మారింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల హవా ఒక రేంజ్లో నడిచింది. ఆయా నియోజకవర్గాలకు వారే సామంతరాజులా అధికారం చెలాయించారు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుందో అప్పట్నుంచి ఆ పార్టీలోని అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. నాయకుల మధ్య ఉన్న విభేదాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికొచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికి పతనమవుతోంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వ్యవహార శైలితో గులాబీ నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె కుటుంబ సభ్యుల హవానే కొనసాగింది. ముఖ్యంగా హరిప్రియ కుటుంబ సభ్యులు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. హరిప్రియ అండ చూసుకుని కొందరు నేతలు భూ కబ్జాలు, దందాలు, పంచాయతీలతో చెలరేగిపోయారట. గులాబీ నేతల ఆగడాలను చూసిన ప్రజలు గత ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారనే టాక్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇల్లందులో కూడా కాంగ్రెస్ గెలవడంతో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన గులాబీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అయితే చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారని స్వయంగా పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. హరిప్రియ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె భర్త హరిసింగ్, ఆమె తండ్రి బాణోతు దేవి చెప్పిందే వేదంగా ఉండేది. వారిద్దరి కనుసన్నల్లోనే ఇల్లందు రాజకీయాలు నడిచేవి. అధికారులకు కూడా వీరిద్దరే ఆదేశించేవారని, మాట వినని వారిని ఇబ్బందులకు గురిచేసేవారనే టాక్ ఉంది. అయితే 2023లో హరిప్రియ ఓడిపోయిన తర్వాత పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య భారీ మెజారిటీతో గెలిచారు. అప్పటి వరకు నియోజకవర్గంలో హంగు, ఆర్భాటం ప్రదర్శించిన హరిప్రియ, ఆమె అనుచరులు ఒక్కసారిగా ముఖం చాటేశారు. హరిప్రియ అప్పుడప్పుడు మాత్రమే ఇల్లందు వచ్చిపోతున్నారనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ నేతగా అధికార పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై పోరాడాల్సిన హరిప్రియ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉండడంతో కార్యకర్తలు కూడా డీలా పడ్డారు. ఇల్లందులో బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నేత లేకపోవడంతో పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పైనే గెలిచిన హరిప్రియ ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పట్నుంచి తన క్యాంపు కార్యాలయాన్నే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చి రాజకీయాలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పార్టీ కోసం ఒక కార్యాలయం కూడా నిర్మించలేదు. అప్పట్లో తన క్యాంపు కార్యాలయంలో మాత్రమే కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. 2023లో కూడా గెలుస్తానని అంచనా వేసుకున్న హరిప్రియ అనూహ్యంగా ఓడిపోవడంతో నియోజకవర్గంలో కనపడ్డం మానేశారు. వాస్తవానికి హరిప్రియ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆమె, భర్త హరిసింగ్ ఒంటెద్దు పోకడ్లతో గులాబీ పార్టీకి తీవ్రమైన డ్యామేజ్ జరిగింది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్తో పాటు మరికొందరు పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించిన ఘటన తీవ్ర దుమారాన్ని రేపింది. అప్పట్నుంచే పార్టీలోని ఒక వర్గం హరిప్రియ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే ఆ అసంతృప్తిని చల్లార్చాలని స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. ఎన్నికల సమయంలో ఇల్లందుకు ప్రచారానికొచ్చారు. అయినా సరే గులాబీ పార్టీ ఇల్లందులో ఘోరంగా ఓడిపోయింది. ఇక ఇప్పుడు గులాబీ కార్యకర్తలకు కూడా హరిప్రియ అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ పరంగా ఒక కార్యాలయం కూడా లేకపోవడంతో కార్యకర్తలు, నాయకులు కలుసుకోవడానికి ఒక ప్లేస్ లేదు. ఈ క్రమంలో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక పార్టీలో మిగిలిన కార్యకర్తలు కూడా తమ పనుల్లో బిజీ అయిపోయారు. అసలు ఇల్లందులో బీఆర్ఎస్ ఉందా లేదా అనే స్థితికి పార్టీని తీసుకొచ్చారని హరిప్రియపై పలువురు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ హరిప్రియ నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి వస్తున్నారు. మరోవైపు సూర్యాపేటకు చెందిన మాజీ జెడ్పీటీసీ సంజీవ నాయక్ తరచూ ఇల్లందుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారట. ఇల్లందు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి కోసం సంజీవ్ నాయక్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. అధిష్టానం ఆశీస్సుల కోసం ఇప్పటికే లాబీయింగ్ చేస్తూ ఇల్లందులో పర్యటనలు కూడా ప్రారంభించారట. దీంతో ఇల్లందు గులాబీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అసలు పార్టీకి ఇన్ఛార్జ్ ఎవరో అర్థం కాక తల పట్టుకుంటున్నారట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కానీ నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం సిద్ధం చేయాలి, పార్టీ నాయకులను ఎలా సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేసే నేత లేడు. అసలు ఇల్లందులో పార్టీ ఉందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయట. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇల్లందులో బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతుందని, అధిష్టానం వెంటనే ఏదో ఒక చర్య తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. మరి బీఆర్ఎస్ నాయకత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.